థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో మనకి క్యాలెండర్ అనే టాపిక్ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఒకటి కానీ రెండు కానీ మార్క్స్ అని రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ ఒక క్యాలెండర్లోని అన్ని మోడల్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను ఒక సిరీస్ లెక్క చేస్తానేది ఒకే వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి నీకు మోడల్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఈ యొక్క క్యాలెండర్లోని ప్రాబ్లం చేసే ముందుగా మనకు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా వచ్చేసి మనకు సాధారణ సంవత్సరం. అసలు సాధారణ సంవత్సరం అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో మనం నార్మల్ ఇయర్ అని చెప్పి అంటాం. ఏదైనా ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే దాన్ని మనం సాధారణ సంవత్సరం అని అంటాం. అలాగే ఏదైనా ఒక సంవత్సరంలో మనకు 366 రోజులు ఉంటే దాన్ని మనం లీప్ సంవత్సరం అని చెప్పి అంటాం. సో ఈ యొక్క సాధారణ సంవత్సరంలో 365 రోజుల్ని 52 వారాలు అలాగే ఒక ఆడ్ డే అనేది ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి కదా, దీంట్లో 52 వారాలు అలాగే 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు ఆడ్ డేస్ అంటే ఏంటి? సో ముందుగా మనకు అసలు ఆడ్ డేస్ అంటే ఏంటంటే ఏవైనా ఒక వారం కాకుండా మిగిలిపోయిన రోజుల్ని మనం ఆడ్ డేస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మనం 9 డేస్ 9 రోజులు తీసుకుంటున్నా. ఈ 9 రోజులు నేను ఏమని రాస్తున్నా అంటే 7+2 అని రాస్తున్నా. ఇక్కడ మనకు ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? ఒక వారానికి 7 రోజులు ఉంటాయి. కాబట్టి 7 రోజులు నేను ఏమని రాస్తున్నా? ఒక వారం అని చెప్పి రాస్తున్నా. ఒక వారం మిగిలినది ఈ 2 రోజులు మిగిలే కదా, ఏదైతే వారం కాకుండా మిగిలిపోయింది ఏంటి? ఈ 2 కదా, ఈ 2ని మనం ఏమంటున్నాం? ఆడ్ డేస్ అని చెప్పి అంటున్నాం. ఓకే, సో మనకి ఏదైనా కొన్ని రోజులను ఇచ్చి అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని కనుక్కోమని చెప్పారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని 7తోని డివిజిబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 25 రోజులు ఇచ్చిన, దీంట్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని 7తోని డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేస్తే మనకి ఏమవుతుంది? 3 ఏళ్ళు 21, 4 ఏళ్ళు 28. అంటే 3 ఏళ్ళు 21 అంటే ఇంకెన్ని మిగులుతున్నాయి? 4 మిగులుతుంది కదా. సో ఈ 4 అనేది ఆడ్ డేస్ అవుతుంది. ఓకే, ఏదైతే మనకు భాగఫలంలో వస్తుందో అది మనకు ఆడ్ డేస్ అవుతుంది. సో ఇక్కడ మనకు 25ని 7తో భాగించినప్పుడు 3 ఏళ్ళు 21, మనకు 25 నుంచి 21 ఇచ్చిస్తే మిగిలిన 4 ఉంది కదా, ఆ 4 అనేది ఆడ్ డేస్. సో మనకి ఎప్పుడైనా సరే ఆడ్ డేస్ అనేవి 7 కంటే తక్కువగా ఉంటాయి. ఎందుకు 7 కంటే తక్కువగా ఉంటాయి? మనకు ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి అనుకున్నాం? 7 రోజులే ఉంటాయి కదా. ఒక వారానికి 7 రోజులు ఉన్నప్పుడు మనకు వచ్చే ఆడ్ డేస్ అనేది ఎప్పుడు కూడా ఏముండాలి? ఆ 7 రోజుల కంటే తక్కువ ఉండాలి. అదే 7 రోజుల కంటే 7 రోజులకి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు తక్కువ వారం అవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆడ్ డేస్ ఎప్పుడైనా సరే 7 రోజుల కంటే తక్కువగా వస్తుంది. సో అలాగే మనకు ఏదైతే సాధారణ సంవత్సరం ఉందో ఈ సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి మంత్ అనేది 28 డేస్ ఉంటుంది. ఓకే, 28 రోజులు అనేది ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మనకు 28 రోజులు ఉంటుంది సాధారణ సంవత్సరం అయితే. అదే మనకు లీప్ సంవత్సరం అయింది అనుకోండి, అప్పుడు మనకు ఈ యొక్క ఫిబ్రవరి మంత్లో మనకు 29 రోజులు అనేవి ఉంటాయి. ఓకే, సో మనకు ఒక ఇయర్ ఇచ్చి ఆ ఇయర్ అనేది సాధారణ సంవత్సరమా లేకుంటే లీప్ సంవత్సరమా అని ఎలా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 2024, ఈ యొక్క 2024 అనేది సాధారణ సంవత్సరమా లీప్ సంవత్సరమా తెలియాలంటే మనకు ఈ యొక్క ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని 4తోని భాగించాలి. 4తో భాగిస్తే అది మనకు పూర్తిగా భాగిస్తే అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే అది మనం లీప్ సంవత్సరం అవుతుంది. ఒకవేళ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాకుంటే అది మనకు సాధారణ సంవత్సరం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క 24ని మనం 4తో డివిజిబుల్ చేస్తే 4 6 24 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2024 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. అదే మనం 2023 తీసుకోండి, దీన్ని మనం లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేస్తే మనకు 4 ఏళ్ళు 28, సో 4 4 16, 4 5 20, సో 20 వస్తుంది. అంటే 3 అనేది రిమైనింగ్ మిగులుతుంది. ఈ యొక్క 3 మనం ఆడ్ డేస్ అని చెప్పి అంటాం. సో అంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావట్లే కాబట్టి ఈ 2023 అనేది సాధారణ సంవత్సరం అంటే నార్మల్ ఇయర్. ఒకవేళ మనకు ఇయర్స్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకున్నాం. ఒకవేళ శతాబ్ది సంవత్సరాలు ఇచ్చారనుకోండి, అప్పుడెలా అది లీప్ సంవత్సరమా లేకుంటే నార్మల్ సంవత్సరమా అని ఎలా చెప్తామంటే, శతాబ్ది సంవత్సరం అంటే ఏంటి? ముందుగా 100 సంవత్సరాలను కలిపి మనం శతాబ్ది సంవత్సరం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1800, 2000,
800 ఇలా ఇచ్చి ఇయర్స్ లో ఏది లీప్ సంవత్సరం ఏది నార్మల్ సంవత్సరం అని అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇందాక చేసినట్టుగా లాస్ట్ 2 డిజిట్స్ ని 4th డివిజిబుల్ చేయొద్దు. అలా చేస్తే రాంగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే శతాబ్ది సంవత్సరాలకి మనం 400 తోటి డివిజిబుల్ చేయాలి. 400 తోటి డివిజిబుల్ చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే దాన్ని మనం లీఫ్ సంవత్సరం అని చెప్పి అంటాం. ఒకవేళ అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాకుంటే అది నార్మల్ సంవత్సరం అవుతుంది. సో ఇక్కడ నేను 400 తో డివిజిబుల్ చేస్తుంటే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాదు కాబట్టి ఇది ఏంటిది నార్మల్ సంవత్సరం అంటే సాధారణ సంవత్సరం. అదే 2000 చూడండి, ఈ 2000 ని మనం 400 తో డివిజిబుల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది మనకు లీఫ్ సంవత్సరం అవుతుంది. అలాగే 800 ఇయర్స్ కూడా చూడండి, దీన్ని మనం ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతుంది 400 తోటి కాబట్టి ఇది కూడా లీప్ సంవత్సరం. ఇది లీప్ సంవత్సరం కానీ ఇది మాత్రం సాధారణ సంవత్సరం. ఓకే, ఈ రోజు బుధవారం అయితే 75 రోజుల తర్వాత ఏ రోజు? సో మనకు ఈ రోజు బుధవారం అయితే 75 రోజుల తర్వాత ఏ రోజో కనుక్కోవాలి. సో ముందుగా మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్ డేస్ కనుక్కోవాలి. సో ఆర్ డేస్ ఎలా కనుక్కోవాలి ముందు ముందు చెప్పాను కదా. సో మనకి ఇక్కడ 75 ఉంది కదా, ఈ 75ని 7తోని భాగిస్తే మనకు భాగఫలంలో వచ్చే ఆర్ డేస్ అవుతాయి. సో ఇక్కడ మనకు 7 10 70 కాబట్టి మనకు 5 అనేది ఆర్ డేస్ అవుతాయి. సో 5 అనేది ఆర్ డేస్. సో 5 ఆర్ డేస్ కాబట్టి మనం ఏం చేయాలి, ఈ బుధవారం నుంచి 5 రోజులు ముందుకు వెళ్తే అది ఏ రోజు అవుతుందో అదే మనకు 75 రోజుల తర్వాత అయ్యే రోజు అవుతుంది. లేదు ఒకవేళ మనం ఈ 5 డేస్ అనేది ముందుకెళ్ళడం కష్టంగా ఉందనిపిస్తే మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ 5ని 7 నుంచి తీసేయాలి. 7 నుంచి తీసేస్తే మనకేమవుతుంది 2 వస్తుంది కదా. ఈ 2 అంటే ఇది మైనస్ లెక్క తీసుకొని అంటే వెనకకి వెళ్ళాలి, బ్యాక్వర్డ్ వెళ్ళాలి. అంటే బుధవారం నుంచి మంగళవారం, మంగళవారం నుంచి సోమవారం ఇలా వస్తుంది. ఓకే, సోమవారం వస్తుంది ఆన్సర్. ఓకే, అదే మనం ఇక్కడ చూడండి, అది ఇక్కడ మనకు ఆర్ డేస్ 5 వచ్చినాయి కదా, ఈ 5 నుంచి ముందుకు వెళ్ళినాం అనుకోండి అప్పుడు మనకేమవుతుంది గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. సో 5th డే అనేది సోమవారం అవుతుంది. ఇలా చేసినా లేకుంటే రివర్స్ లో మైనస్ తీసుకొని చేసినా రెండు కూడా సేమ్ వస్తాయి. కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే హెవీగా వచ్చినప్పుడు అంటే 5 6 వచ్చినప్పుడు 7 నుంచి తీసేసి ఆ వచ్చిన దాన్ని మైనస్ అంటే వెనకకి వెళ్ళాలి, రోజులు వెనకకి వెళ్తే మనకు ఆన్సర్ అనేది రైట్ వస్తుంది. ఏదైనా ఒక రోజు నుంచి మనం ఎన్ని డేస్ అయితే ముందుకు వెళ్తున్నామో అదే 7 నుంచి తీసేసి అన్ని డేస్ వెనకకి వెళ్ళినప్పుడు అదే రోజు అవుతుంది. ఓకే, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటిది సోమవారం. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఈ రోజు గురువారం అయితే 30 రోజుల తర్వాత ఏ రోజు? సో మనకు సింపుల్ గా డైరెక్ట్ మనం 30/7 వేయండి. 30/7 వేస్తే మనకి ఏమవుతుంది 4 7 28. 28 అంటే ఇంకెన్ని మిగిలినాయి 2 డేస్ అనేవి మిగిలినాయి. ఈ 2 డేస్ అనేవి ఆర్ డేస్. సో గురువారం నుంచి మనం 2 రోజులు ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఏమవుతుంది శుక్రవారం, శనివారం. సో ఆన్సర్ వచ్చేసి మనకు శనివారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ రోజు మంగళవారం అయితే 55 రోజుల తర్వాత ఏ రోజు? సో మనం ముందుగా 55 7లో ఎక్కడ డివిజిబుల్ చూడండి, 7 49, 7 56. సో 7 49 తీసుకోవాలి. సో మొత్తం మనకి ఎన్ని ఆర్ డేస్ వస్తున్నాయి 6 ఆర్ డేస్ వస్తున్నాయి. సో 6 ఆర్ డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ మంగళవారం నుంచి 6 డేస్ ముందుకు వెళ్తే వస్తుంది. లేదు మనం సింపుల్ గా చేయాలంటే ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, 7 నుంచి 6 తీసేస్తే మనకు 1 వస్తుంది. 1 వస్తుందంటే మనం మైనస్ బ్యాక్వర్డ్ అంటే మంగళవారానికి 1 వెనకకి వెళ్ళాలి. మంగళవారం వెనకకి వెళ్తే ఏమవుతుంది సోమవారం అవుతుంది. సో ఆన్సర్ అనేది సోమవారం వస్తుంది. ఓకే, సోమవారం. ఓకే, ఇలా మనం ఎప్పుడైనా సరే పెద్దగా వచ్చినప్పుడు దాన్ని మనం 7 నుంచి తీసేసి డైరెక్ట్ మనం సింపుల్ చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది ఆన్సర్ అనేది. సో ఈరోజు బుధవారం అయింది, దీనికి వెనక 86వ రోజు ఏ రోజు అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటిది ఆర్ డేస్ కనుక్కోవాలి. సో 86 లో మనకి ఎన్నో ఆర్ డేస్ ఉంటాయి 7 1లో 7, 7 మొత్తం 16 ఉంటుంది, 7 2లో 14. 14 అంటే మనకు 2 ఆర్ డేస్ ఉంటాయి. సో 2 ఆర్ డేస్. 2 ఆర్ డేస్ అంటే మనకు వెనక కన్నాడు కాబట్టి మనం బుధవారం నుంచి వెనకకి వెళ్ళాలి. బుధవారం నుంచి మంగళవారం, మంగళవారం నుంచి సోమవారం. సో ఆన్సర్ వచ్చేసి మనకు సోమవారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఈ రోజు మంగళవారం అయితే 160 వెనక రోజు ఏ రోజు? సో ఈ రోజు మనకు వచ్చేసి మంగళవారం కదా, ఫస్ట్ మనం ఆడ్ డేస్ కనుక్కుందాం. 160/7. సో 7 2 14 పోతే ఇంకా 2 ఉంటుంది. సో 7 2 14 అంటే ఇంకా 6 ఆడ్ డేస్ ఉంటాయి. 6 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి మనకు వెనక అన్నాడు కాబట్టి ఇప్పుడు వెనకకి మంగళవారం నుంచి వెనకకి 6వ రోజు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. కానీ వెనకకి 6 రోజులు వెళ్ళడం అనేది మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే 7 నుంచి తీసేస్తున్నా. తీసేస్తే మనకు 1 వస్తుంది. అంటే మనం ఒక రోజు ముందుకెళ్ళినాం అనుకో అదే రోజు వస్తుంది. కాబట్టి మంగళవారం నుంచి ఒక రోజు ముందుకెళ్తే ఏమవుతుంది? బుధవారం అవుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి బుధవారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నెల మొదటి రోజు మంగళవారం అయితే 30వ రోజు ఏ వారం? సో ఈ క్వశ్చన్ కొంచెం మీరు క్లియర్గా చూడాలి, లేకుంటే మీరు ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లెక్క చేస్తే ఇది మీకు రాంగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఒక నెలలో మొదటి రోజు మంగళవారం అని చెప్పి 30వ రోజు ఏ వారం అని చెప్పి అడిగారు. సో ఆల్రెడీ మనకు 30 రోజులు ఉంటే ఆ 30 రోజుల్లో ఫస్ట్ డే ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఓన్లీ ఆ 29 డేస్కి మాత్రమే కనుక్కోవాలి. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్గా ఇచ్చిన టోటల్ నుంచి వాడు ఎన్ని రోజు ఇచ్చిన మొదటి రోజు ఇచ్చింది కదా అది తీసేస్తాం. అంటే ఈ 29 డేస్కి మాత్రమే మనం ఆడ్ డేస్ అనేది కనుక్కోవాలి. సో ఈ 29 డేస్కి ఆడ్ డేస్ కనుక్కుంటే మనకు 4 ఏళ్ళు 28. 28 అంటే మనకు ఒక ఆడ్ డే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఒక ఆడ్ డే వచ్చింది మనకు. ఇప్పుడు మంగళవారం అనేది మొదటి రోజు మంగళవారం అయింది కాబట్టి ఒక రోజు ముందుకెళ్తే మనకు బుధవారం వస్తుంది. సో 30వ రోజు ఏమవుతుంది? బుధవారం అయినది అవడం జరుగుతుంది, బుధవారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 1 ఆదివారం అయితే డిసెంబర్ 31వ రోజు ఏ వారం అవుతుంది? సో ఇది మనకు చూడగానే పెట్టే క్వశ్చన్ అనమాట. ఏదైనా ఒక సాధారణ సంవత్సరం అనేది జనవరి 1 ఏ రోజుతోనైతే స్టార్ట్ అవుతుందో డిసెంబర్ 31 అనేది కూడా అదే డే తోటి ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ఒకసారి చేసి చూద్దాం. సో మనకు సాధారణ సంవత్సరం అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి కదా. 365 డేస్ ఉంటాయి. అందులో మనకు జనవరి 1 ఆదివారం అని చెప్పారు కాబట్టి జనవరి 1 అంటే ఒక 1 డే తీసేయాలి. 1 డే తీసేస్తే ఏమవుతుంది? 364 అవుతుంది. ఓకే, 364ని మనం 7తో చేద్దాం. చేస్తే మనకు 7 5 35, 7 2 14. ఓకే, అంటే మనకు ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయింది. ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే అదే రోజు వస్తుందని అర్థం. అంటే అన్ని వీక్స్ కంప్లీటెడ్ అయినాయి. అన్ని వీక్స్ కంప్లీటెడ్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ అదే రోజు వస్తుంది. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఆదివారం. ఓకే, ఇలా మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు సాధారణ సంవత్సరం మొదటి జనవరి 1 ఈ రోజు అయింది, డిసెంబర్ 31 ఏంటంటే డైరెక్ట్ గా మనం ఆదివారం అని చెప్పి ఏ రోజైతే జనవరి 1 ఏ రోజు ఉంటే ఎండింగ్ డిసెంబర్ 31 కూడా అదే రోజు అనేది అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సాధారణ సంవత్సరంలో 35వ రోజు శనివారం అయితే 105వ రోజు ఏ వారం? సో ఇక్కడ మనకు 35వ రోజు ఉంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 నుంచి ఆ 35ని తీసేసేయాలి. తీసేసేస్తే మనకేమొస్తుంది? 0. ఓకే, ఇక్కడ నుంచి మనం దశకం తీసుకుంటే 10 అవుతుంది, పోతే 70. ఓకే, 70 డేస్ ఉంది. 70 డేస్ని మనం ఇప్పుడు ఆడ్ డేస్ ఏందో కనుక్కోవాలి. ఆడ్ డేస్ ఏందో కనుక్కుంటే మనకి అప్పుడు ఏమవుతుంది? సో 7 10 70 అంటే 0 ఆడ్ డేస్. 0 ఆడ్ డేస్ అంటే అదే రోజు వస్తుంది. సో 165వ రోజు ఏమవుతుంది? శనివారం అనేది అవుతుంది, శనివారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక లీప్ సంవత్సరంలో ఒక లీప్ సంవత్సరంలో 20వ రోజు బుధవారం అయితే 70వ రోజు ఏ వారం? ఒక లీప్ సంవత్సరం అని చెప్పగానే మీరు ఫిబ్రవరి 29 డేస్ ఒక డే ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి అలా క్యాల్కులేట్ చేయవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా డేస్ వాళ్ళే ఇచ్చేసారు. సో 70 డేస్ ఉన్నాయి మనకు. అందులో 20వ రోజు మనకు తెలుసు కాబట్టి మనం 20 రోజులు తీసేస్తే మనకి ఏమొస్తుంది? 50 డేస్ వస్తుంది. ఈ 50 డేస్లో మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది? 7 49. 49 అంటే ఒక ఆడ్ డే ఉంటుంది, ఒక ఆడ్ డే. అంటే ఇప్పుడు 20వ రోజు బుధవారం కాబట్టి ఒక రోజు ముందుకెళ్ళాలి. ఒక రోజు ముందుకెళ్తే ఏమవుతుంది? గురువారం అవుతుంది. సో 70వ రోజు అనేది గురువారం అనేది అవుతుంది, గురువారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా సంవత్సరంలో ప్రతి 35వ రోజు మంగళవారం అయితే అదే సంవత్సరంలో 85వ రోజు ఏ వారం?
సో మనకు 35వ రోజు అనేది మంగళవారం అయితే 85వ రోజు ఏ వారమో కనుక్కోవాలి. సో ముందుగా మనం ఈ 85 నుంచి ఈ 35ని తీసేయండి. సో మనకు 35ని తీసేస్తే 0 5 50. సో ఇక 50ని మనం 7తో భాగిస్తే మనకు 7 49 కాబట్టి మనకు ఆడ్ డేస్ ఎన్ని డేస్ వస్తాయి, ఒక ఆడ్ డే అనేది వస్తుంది. సో మనకి మంగళవారం కాబట్టి మంగళవారం తర్వాత ఒక రోజు ముందుకెళ్తే మనకు బుధవారం వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి బుధవారం. 85వ రోజు అనేది బుధవారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏదన్నా సంవత్సరంలో 256 సోమవారం అయితే అదే సంవత్సరంలో చివరి రోజు. సో ఈ క్వశ్చన్ మీరు చాలా క్లియర్గా చూడాలి. ఈ క్వశ్చన్లో కొంచెం లాజిక్ ఉంటుంది. సో మనకి ఇక్కడ 256వ రోజు సోమవారం అయితే మనకు ఆ సంవత్సరంలో చివరి రోజు ఏంటిదని అడిగారు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సంవత్సరం ఏ సంవత్సరం అనేది మనకు తెలియదు. అంటే అది లీప్ సంవత్సరమా లేకుంటే నార్మల్ సంవత్సరమా అని. ఒకవేళ అది లీప్ సంవత్సరం అయి ఉంటే మనకు 360 డేస్ అనేది 366 డేస్ అనేది మనకు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆన్సర్ అనేది వేరే వస్తుంది. అలాగే ఒకవేళ నార్మల్ ఇయర్ అయి ఉంటే 365 కాబట్టి అప్పుడు ఆన్సర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్లు అనేవి రెండు ఉంటాయి. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఫస్ట్ నేను నార్మల్ ఇయర్ అనుకుంటున్నా. నార్మల్ ఇయర్ అంటే 365 డేస్. సో 365 డేస్ తీసుకుంటున్నా. దాంట్లో నుంచి నేను 256 డేస్ తీసేస్తే ఇంక రిమైనింగ్ మనకు తెలుస్తుంది. సో మనకి ఇక్కడ 256లో మనకు 4 కలిపితే మనకు 60 అవుతుంది. సో మనకు 40 అంటే 44 అయితే మనకు 300 కంప్లీట్ అయిపోతుంది. సో 44 ప్లస్ 65 9 10 109. ఓకే అంతే కదా. 4 వేస్తే 40, మనకు 56కి మనకు 4 కలిపితే 60 అవుతుంది. 60 అంటే మనకు 44, ఇక్కడ 44 ఇక్కడ 65. సో 9 10 109. సో ఈ యొక్క 109ని మనం 7తో భాగిస్తే మనకు ఆడ్ డేస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం 7తో చూసుకుంటే 7 1 7 పోతే మనకు 3 అనేది ఉంటుంది, అంటే 39 అంటే 7 5 35 పోతే ఇంకా 4 ఉంటాయి. 4 ఆడ్ డేస్ అనేది ఉంటుంది. సో 4 ఆడ్ డేస్ అంటే మనకు 256 రోజు మనకు సోమవారం కాబట్టి 4 రోజులు ముందుకెళ్ళాలి. సో 4 రోజులు ముందుకెళ్తే మనకు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. సో మనకు ఆన్సర్ అనేది శుక్రవారం వస్తుంది. ఎప్పుడు మనం ఇది సాధారణ సంవత్సరం మనం తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది శుక్రవారం వస్తుంది. ఒకవేళ మనం అది లీప్ ఇయర్ అనుకుంటే 366 డేస్ ఉంటాయి కాబట్టి దాంట్లో నుంచి మనం 256 తీసేయాలి. 6 తీసేస్తే మనకు 0, 6 నుంచి 5 తీసేస్తే 1, 3 నుంచి 1 తీసేస్తే 1. దీన్ని మనం 7తో భాగిస్తే మనకు ఆడ్ డేస్ అనేవి వస్తాయి. సో మనకు 7 1 7, ఇంకా 4 ఉంటాయి. సో మనకు 4 అంటే 40 అంటే 7 5 35 అంటే మనకు 5 వస్తుంది. సో 5 అంటే మనకు నెక్స్ట్ డే వస్తుంది. ఇంతకుముందు మనకు పైన 4 ఆడ్ డేస్ వచ్చినాయి కదా, ఇక్కడ 5 ఆడ్ డేస్ వచ్చింది కాబట్టి శనివారం అవుతుంది, డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇది శనివారం అవుతుంది. ఓకే, మనకు ఆన్సర్ అనేది శుక్రవారం కానీ లేదంటే శనివారం కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక నెలలో 8వ తారీఖు మంగళవారంనకు 2 రోజుల తర్వాత రోజు అయితే అదే నెలలో 29వ తారీఖు ముందు రోజు ఏమిటి? సో ఇక్కడ మనకు 8వ తారీఖు ఏ రోజు? మంగళవారం తర్వాత 2 రోజుల తర్వాత రోజు. అంటే మంగళవారం నుంచి 2 రోజుల తర్వాత ఏ రోజైతే వస్తుందో ఆ రోజే 8వ తారీఖు. అంటే మనకు 2 రోజులు అంటే మంగళవారం తర్వాత ఏమొస్తుంది? బుధవారం, గురువారం. సో 2 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చేది శుక్రవారం. ఈ శుక్రవారం అనేది 8వ తారీఖు. ఓకే, 8వ తారీఖు మంగళవారంకు 2 రోజుల తర్వాత రోజు అయితే అదే నెలలో 29వ తారీఖు ముందు రోజు ఏమిటి? సో మనకు 8వ తారీఖు శుక్రవారం తెలిసింది. మనం 29వ తారీఖు ఏం తెలుసుకుంటే ఆ తారీఖు ముందు రోజు ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం 29 నుంచి ఈ 8 తీసేసినాం అనుకో, తీసేస్తే మనకి ఏమొస్తుంది? సో మనకు 21 వస్తుంది. సో 21ని మనం 7తోని భాగిస్తే మనకు 3 7 21 అంటే 0 వస్తుంది. సో మనకు ఆడ్ డేస్ అనేది 0 అంటే దాని మీనింగ్ ఏంది? ఇది శుక్రవారం అవుతుంది అని అర్థం. సో మనకు 29వ రోజు అనేది శుక్రవారం అవుతుంది.
సో మనకేం అడిగిండు, ముందు రోజు ఏమిటని అడిగిండు. సో ముందు రోజు అంటే మనకు శుక్రవారానికంటే ముందు రోజు ఏముంటది, గురువారం ఉంటది. సో మన ఆన్సర్ అనేది గురువారం. ఓకే, గురువారం. సో గురువారం అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నెలలో 28 రోజు సోమవారం అయితే అదే నెలలో 2 వారాల 3 రోజుల క్రితం ఏ రోజు? సో ఇక్కడ మనకు డైరెక్ట్గా చేయొచ్చు ఇది మనకు, ఎందుకంటే ఇక్కడ మనకు 2 వారాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 2 వారాలు అంటే దాని మీనింగ్ ఏంది? సో కంప్లీటెడ్ అయిపోతున్నాయి వారాలని. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక నెలలో 28 రోజు సోమవారం అయితే అదే నెలలో 2 వారాల 3 రోజుల క్రితం ఏ రోజు? అంటే 2 వారాలు కంప్లీట్గా అవుతుందంటే 2 వారాల తర్వాత కూడా సోమవారమే అవుతుంది. ఓకే, 2 వారాల తర్వాత కూడా సోమవారం అవుతుంది. మనకు ఇది క్రితం అన్నాడు కాబట్టి వెనక అన్నట్టు, అంటే 28 రోజుల కంటే 2 వారాల క్రితం మనకేమవుతుంది, శుక్రవారం అవుతుంది. దాని తర్వాత 3 రోజుల క్రితం ఏందో కనుక్కోవాలి. అంటే ఈ సోమవారం నుంచి 3 రోజులు వెనకకి వెళ్ళాలి. సో మనకు ఇక్కడ సోమవారం నుంచి 3 రోజులు వెనకకి వెళ్తే సోమవారం కంటే ముందు ఏముంటుంది, ఆదివారం ఉంటుంది. ఆదివారం కంటే ముందు శనివారం, శనివారం కంటే ముందు శుక్రవారం. ఓకే, ఆదివారం, శనివారం, శుక్రవారం. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, శుక్రవారం. ఆన్సర్ అనేది శుక్రవారం. శుక్రవారం అనేది అవడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి మనకు క్యాలెండర్లో మోడల్ 1 సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మోడల్ 2లో వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.